ఇప్పుడు ఈ కేసులో చాలా వరకు ఆవిడ బెయిల్ పిటిషన్ అన్నీ కూడా తిరస్కరణకు గురయ్యాయి. నా కుమారుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అతని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది, ఇంటీరియం బెయిల్ ఇమ్మని కూడా కవిత అడిగారు. అయినా దానికి కూడా బెయిల్ ఇవ్వరు, దాన్ని కూడా కొట్టేశారు. పైగా దీనికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కోర్టు జడ్జి స్పష్టంగా కామెంట్ చేశారు. సాధారణంగా జడ్జెస్ బెయిల్ విషయంలో ఆలోచించేటప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఆలోచిస్తారా, నేరం యొక్క తీవ్రత తాలూకు ఇంపాక్ట్ ఆలోచిస్తారా, లేకపోతే ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు, వాడు నేరంలో ఇన్వాల్వ్ అయినట్టు వచ్చినటువంటి సాక్ష్యాధారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారా? అంటే ఇంత మీకు అనుభవం ఉంది కాబట్టి జనరల్గా అంటే న్యాయశాస్త్ర ప్రకారం ఎలా ఉంటుంది అది? యాక్చువల్లీ బెయిల్ ఇస్ ఎ రైట్ అండి. వన్స్ ఎ పర్సన్ గెట్స్ అరెస్టెడ్ జనరలీ ది కోర్ట్ విల్ గ్రాంట్ బెయిల్. ఎస్పెషల్లీ 60 days అయిపోయింది అనుకో, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ ఇస్తుంది కోర్టు ఇవ్వలేదు బెయిల్ అంటే దెర్ ఇస్ అన్ యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆర్ అట్లీస్ట్ స్ట్రాంగ్ రీజన్స్ ఫర్ ద కోర్ట్ టు బిలీవ్ దట్ వీళ్ళు బయటికి వెళ్తే ట్యాంపర్ చేయగలుగుతారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఫేర్ ట్రయల్ జరగదు, ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగదు. ఇది కానీ కోర్టుకి డౌట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎవిడెన్స్ టు సే దాట్, ఖచ్చితంగా కోర్టు బెయిల్ ఇవ్వదు. ఇక్కడ బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదు అంటే కోర్టు ఫేర్ ట్రయల్ ఆగిపోతుంది కాబట్టి. ది అల్టిమేట్ రీజన్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఏదైనా ఉన్నా, ఈ కోర్ట్ సిస్టమ్స్ ఏదైతే ఉందో ట్రయల్ ఫెయిర్గా జరగాలి, ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా జరగాలి. కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, హార్డ్ కోర్ క్రిమినల్స్ వీళ్ళకి బయటికి వెళ్తే ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్, గలిబుల్ విట్నెస్లని కానీ విక్టిముల్ని కానీ వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వదు. ఇప్పుడు మనీష్ సిసోడియా కూడా ఎన్నోసార్లు, ఆయనకి 60 రోజులు అయిపోయింది, ఎన్నోసార్లు బెయిల్ అప్లికేషన్ చేసుకున్నారు, ఢిల్లీ హైకోర్టు రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఎందుకు రీజన్ అంటే యాక్చువల్లీ ఎవరి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇది? యాక్చువల్గా హూ హ్యాస్ టు ప్రూవ్? ఈడీ చెప్పాలి. ఈయన బయటకు వెళ్ళారనుకోండి, మేము ఇన్వెస్టిగేషన్ చేయలేము, మాకు ఇక రావాల్సిన విట్నెస్లు ఎవిడెన్స్లు ఏమీ రావు, ఈ ట్రయల్ జరగదు, ఫేర్గా జరగదు అని కోర్టుకు చెప్తే బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ కోర్ట్ విల్ నాట్ గ్రాంట్ బెయిల్. హీనియస్ క్రైమ్స్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ ఎంత హీనియస్ అనే దాని బేస్డ్ మీద కూడా ఉంటుంది. కొన్ని కేసుల్లో మర్డర్ జరుగుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరుగుంటుంది, మర్డర్లో ఒక 2-3 అక్యూజ్డ్గా అరెస్ట్ చేస్తుంటారు. చేసినప్పటికీ వాళ్ళు కొంతమందికి బెయిల్ వస్తే కొంతమందికి బెయిల్ రాదు. ఎందుకంటే ఆ కొంతమందికి ఎందుకు బెయిల్ వచ్చి ఉంటుందంటే మేబీ కోర్ట్ బిలీవ్ ఏమైనా వాళ్ళు బయటకు వచ్చినా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు విట్నెస్ల మీద, ఎవిడెన్స్ల మీద అన్నప్పుడు వాళ్ళు, లేకపోతే ఓల్డ్ ఏజో లేకపోతే సిక్నెస్, ఈ గ్రౌండ్స్ మీద ఇచ్చేయచ్చు. కొంతమందికి ఎందుకు రాదు అంటే మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు దే హ్యావ్ యాంపుల్ ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్, అంటే వాళ్ళని ఖచ్చితంగా బయటకు వదలరు. సో ది ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్ ఇంపార్టెంట్ and what kind of person he is, whether he or she is an influential person to tamper the witness or the evidence అనే టైంలో ఖచ్చితంగా బెయిల్ ఇవ్వరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.